హైదరాబాద్ లో దోపిడీ దొంగలు వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు. నిన్న రాత్రి సుల్తాన్ బజార్ లో ఓ వ్యాపారి నుంచి దొంగలు 12 లక్షలు కాజేశారు. సిద్దంబర్ బజార్లోని రాజధాని టైర్ షాప్ యజమాని దివేష్ సింగ్ ఇంటికి తిరిగి వెళ్తుండగా దొంగలు అతన్ని బైక్ లో ఫాలో అయి దోపిడీకి పాల్పడ్డారు. దివేష్ ను బైక్ తో ఢీకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లో దోపిడీ దొంగల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. రోజు ఎక్కడో చోట దొంగతనం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా సిద్దంబర్ బజార్ లో ఓ వ్యాపారం నుంచి 12 లక్షలు కాజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. బాబర్, వ్యాపారిని దొంగలు ఎలా మోసం చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి సింగి ఫక్కీలో వ్యాపారిని దోపిడీ దొంగలు దోచుకున్నారు. వ్యాపారిని బైక్ తో ఢీకొట్టి సాయం చేస్తున్నట్టు నటించి జనం గుమిగూడగానే 12 లక్షల డబ్బులతో పరారయ్యారు దొంగలు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నుండి తిలక్ రోడ్డులో దినేష్ అనే 50 ఏళ్ల వ్యాపారి సిద్దింబర్ బజార్ లో టైర్ల దుకాణం నడుపుతుంటారు. రాత్రి షాపును మూసేసి ఇంటికి వెళ్తుంటే ఇద్దరు దొంగలు తిలక్ నగర్ రోడ్డు నుండి ఫోర్స్ నెట్ భవనం వద్దకు రాగానే కెరటి కొండాలు వేట నుంచి ఢీకొట్టారు. దినేష్ దాంతో కింద పడ్డారు. వ్యాపారి దినేష్ ని పక్కన కూర్చోబెట్టి సపరీలు చేస్తున్నట్టు నటించారు. అందరూ గుంపుగా చేరగానే హోండాతో సహా 12 లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకొని ఆ ఇద్దరు దొంగలు ఉడాయించారు. స్వల్ప గాయాలతో ఉన్న వ్యాపారి దినేష్ చేరుకునే లోపు అక్కడి నుంచి దొంగలు ఉడాయించారు. బైకు డబ్బు కనిపించకపోయేసరికి ఇదంతా దొంగల పనేనని గ్రహించినటువంటి బాధితుడు దినేష్ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సుల్తాన్ బజార్ ఏసీపీ గిరిధర్, ఇన్స్పెక్టర్ శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణంగా పరిశీలించారు. దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. భోగి ఓకే, థ్యాంక్ యూ బాబర్.